పండుగైన రంజాన్ రాబోతుంది కదా, దాని గురించి ఏమైనా చెప్తారా మాకు? ఒకటి ముస్లింల పండుగ అన్నారు. ఇది వాస్తవానికి ఖురాన్లో ఏం చెప్తారంటే, కుతిబ అలైకుము సియాం కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకున్ అంటాడు. అంటే రంజాన్ మాసం రాగానే ఉపవాసాలు పాటిస్తారు కదా, దానికి సంబంధించి దైవం యొక్క ఆజ్ఞ ఏమిటంటే, ఇందులో ఉపవాసాలు మీకు విధిగా చేయబడ్డాయి. ఏ విధంగా అయితే పూర్వపు ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీకంటే పూర్వం గతించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా అయితే విధి చేయబడిందో అలాగే మీపై కూడా విధి చేయబడిందని చెప్పడం జరిగింది. కాబట్టి దైవం ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆయనకు పలానా వర్గం వారు, పలానా మతం వారు, పలానా ప్రాంతం వారు అని ఉండదు. ఆయనకు మొత్తం ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి మానవులందరూ సమానమే. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు అంటే అది మానవులందరికీ సంబంధించిందే ఉంటుంది. కాబట్టి ఇది ముస్లింలకు మాత్రమే వచ్చినటువంటిది కాదు. ఇక్కడ ముస్లిం అంటే గత ఎపిసోడ్లో మీరు చూసినట్లయితే అర్థం తెలుస్తుంది. ముస్లిం అంటే దైవానికి సమర్పణ చేసుకున్నవాడు అని అర్థం. పర్టికులర్గా ఒక పద్ధతిని పాటించేవాడు, లేకపోతే గెడ్డం ధరించేవాడు, టోపీ ధరించేవాడు, గెడ్డం కలిగి ఉన్నవాడు, టోపీ ధరించేవాడు అని అర్థం కాదు. ఒక పద్ధతిని పాటించేవాడు, ఆ పద్ధతి ఆ సృష్టి ప్రభువుకు సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ మేర జీవితం గడిపేవాడిని ముస్లిం అంటారు. ఆ పాటించే ధర్మాన్ని ఇస్లాం అంటారు. కాబట్టి ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి రంజాన్ మాసంలో ఉపవాసాల యొక్క ఆజ్ఞ మానవులందరికీ సంబంధించింది. ఎందుకంటే మానవులందరూ ఆయన దాసులే కాబట్టి ఆయన ఏదైతే శుభాలు ఇవ్వబోతున్నాడో, ఇవ్వాలనుకుంటున్నాడో ఈ ఉపవాసాల ద్వారా అది మానవులందరికీ సంబంధించిందే ఉంటుంది. ఖురాన్లో కూడా చాలా సందర్భాల్లో ఈ రంజాన్ మాసానికి సంబంధించినటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడే షహరు రంజానుల్లజీ ఉన్జిల ఫీహల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ వ బయ్యినాతి మినల్ హుదా అంటాడు. అంటే రంజాన్ మాసంలో అవతరించినటువంటి ఖురాన్ ఇది సర్వ మానవాళికి కూడా ఇది మార్గదర్శకత్వం అంటాడు. కాబట్టి ముస్లింల పండుగ అన్నది ఏదైతే ఉందో సహజంగా అది కొన్ని మతాల వారికి కొన్ని పండుగలు ఉంటాయి కాబట్టి ముస్లింలు ఈ పండుగ అని చెప్పేసి భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది ప్రపంచంలో మానవులందరి పండుగ. ఇది ప్రపంచంలో మానవులందరూ కూడా దైవం ఇచ్చినటువంటి ఏదైతే ఉపవాసాలు అని ఏదైతే ఆ ఉపవాసాల్లో ఆయన కురిపించే అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో మానవులందరూ కూడా దీన్ని గ్రోలాలి, దీన్ని వారు స్వీకరించాలి అన్న ఆలోచనే దైవానికి కాబట్టి ఆయన మానవులందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి నేను అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ముస్లిం సోదరులు ఏదో ఉపవాసాలను పాటిస్తున్నారు కదా వాళ్ళకి సంబంధించిందని అనుకోకుండా ఇది అందరికీ సంబంధించింది. దైవం అన్నవాడు మానవులందరికీ దైవమే, ముస్లింలకు మాత్రమే దైవం కాదు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ మానవులందరికీ సంబంధించింది. ఈ విషయాన్ని గమనించాలి.